ఈ ఎండలకు ఇంట్లో పనులు చేసుకునుడే తిప్పలున్నదోలా 9 గంటలకు బయట నిలబడితే సూరన్న సురుకులకు ఆగమైతున్నది పానం. ఆసొంటిది పట్టపగటీలి ఎర్రటెండల పనులంటే ఇంకెట్లుంటది చెప్పుండ్రి. నీళ్ళ సౌలతి నీడ సౌలతి లేకుంటే పానాలు పారశాన్ల వాడుడే అవుతుంది. ఇక చేన్లు చెలకలల్లో ఉపాధి పనులకు పోయినోళ్ళు సరిగ్గా సౌలతులు లేక గిట్లనే తిప్పలు పడాల్సి వస్తున్నది గీడ. పాపం గోస అంటే గోస కాదు కదా వీళ్ళది. నీడ పట్టుకు ఫ్యాన్లు కూలర్లు పెట్టుకొని కూర్చుంటేనే చెమటలాగుతలేవు. నీళ్లు తాగకుండా పావుగంటుండుడే గోసైతున్నది. అసొంటిది ఎర్రటి ఎండల్లా సరిపోను నీళ్లు లేక సరిగ్గా నీడ లేక ఒక గోస పడతలేరు కదా వీళ్ళు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్పేట మండలం అగర్గూడ కాడ ఉపాధి హామీ పనికి పోయినోళ్లు పడుతున్న తిప్పలులా ఇవి. 3 కిలోమీటర్ల అవతలున్న పనికాడికి మబ్బులు 5 గంటలకే బయలుతున్నారట. ఇక అప్పటి సంధి పగటిలి 12-1 గంటలకు డ్యూటీ దిగుతున్నారట. మబ్బుల బయలుటప్పుడు సర్ది బువ్వ కొంచెం తిని బయలుతున్నారట. మళ్ళా మాపటిలి సర్ది కట్టుకునే టైం లేకపోతుండేటాళ్లకు పనికి పోయిన కాన్నే గిట్ల బువ్వ కూర వండుకొని తినాల్సొస్తున్నది. బాగు నీళ్లతోనే బువ్వ వండుకొని సాలి సాలని చెట్ల నీడల్నే కడుపు నింపుకుంటున్నారు ఉపాధి కూలీలు. ఈ తిండి తిప్పలకు తోడు 2 మాటలు పెట్టే హాజరు ఫోటోలతోటి ఇంకింత కోసపడుతున్నారట. చెప్పే అన్నా మీ తిప్పలెట్లున్నాయా? పొద్దున 5 గంటలకు ఒక 3 కిలోమీటర్లు 5 గంటలకు లేచి 3 కిలోమీటర్లు నడిచి అక్కడ 6, 7 అయ్యేదాకా ఫస్ట్ ఫోటో దిగాలి. ఫస్ట్ ఫోటో దిగిన తర్వాత మళ్ళీ మేము పనికాడికి పోయి పని తవ్వి పని చేసి మళ్ళీ వచ్చి 7 గంటలకు దిగితే మాకు 12-1 అవుతుంది. ఇంటికి వచ్చే వరకు 2 కూడా అవుతుంది. బాగా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే అక్కడ కనీస సౌకర్యాలు కూడా లేవు. ఎండల మేము బాగా ఇదవుతున్నాము. 10 వరకే ఎండలు బాగా ముదిరి విపరీతమైన చెమటలు బట్టి మాకు విపరీతమైన ఇబ్బందులు అవుతున్నాయి. అధికారులు స్పందించి ఈ 2వ ఫోటోని ఎలాగైనా క్యాన్సల్ చేపిస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. పెద్దసార్లు ఇన్నారు కదా ఉపాధి హామీ కూలీల గోసలు ఎట్లున్నాయో. ఎర్రటి ఎండల్లా గోస ఉచ్చుకోకుండా పనులు అల్కగయ్యే ఉపాయం చేయండ్రి. అట్లనే అన్నలు మీ జాగ్రత్తలా మీరుండుండ్రి. అసలుకే ఎండలు దంచుతున్నాయి మరి. అన్నిటికీ అధికారుల మీద భారం వేయకుండా ఎవరికాలు గ్లూకోజ్ నీళ్లను పొట్లాలను తీసుకోపోండ్రి. తాపకు నీళ్లు తాగుండ్రి. రికామున్నప్పుడు నీడ పట్టుకుండుండ్రి. సరేనా?